నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పంట కాలం వచ్చేసి ఇది 8 నెలలు. స్టార్టింగ్లో మనం అల్లం నాటుకోగానే అల్లం పైన షేడ్ అవసరం అన్నట్టు. స్టార్టింగ్ స్టేజ్లో అయినా పడిపోయిన తర్వాత అయినా అల్లం మనం నాటుకోగానే ఫస్ట్ ఇంటర్ క్రాప్ మనం పెట్టేది స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కండలు తెంపిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అట్లా ఆగి, అంటే మన పంట కాలాన్ని చూసుకొని దాంట్లో మట్టి ఎగదోసుకొని ఈ ఇంటర్ క్రాప్ అరటికి వెళ్తాం అన్నట్టు. అరటికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే అల్లం 8 నెలల తర్వాత పొరక కూలబడిపోతుంది. ఆ తర్వాత దుంప పైన డైరెక్ట్ ఎండ తగలకుండా నీడను ఉద్దేశం చేసుకొనే ఈ పొపాయి కానీ అరటి కానీ నాటుకోవడం జరుగుతుంది అన్నట్టు. అదే బేస్ చేసుకొని పెట్టిన అరటే ఇది. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో నుండి అల్లం తీసేసుకున్నాము. ఇది ఫస్ట్ క్రాప్. దాన్ని ఇదే విధంగా మనం బాగా కాపాడుకుంటే ఇదే లెవెల్గా మెయింటైన్ చేస్తే ఈ అరటిని విన 4 క్రాప్ల వరకు తీసుకోవచ్చు. అల్లంలో మనము స్టార్టింగ్లో నాటుకోగానే ఏదే కలుపు నివారణ గురించి విన స్ప్రే చేసుకుంటుంటాం. ఇక ముఖ్యంగా దీనికి అల్లానికి ఏంటంటే హెవీగా మైక్రో న్యూట్రియన్స్ అవసరం పడుతుంది కాబట్టి మనం దుక్కులోనే పెంటెరువులు బాగా ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ అంటే సుమారుగా మనం ఎకరానికి ఒక 5 లారీల ఎరువు బెడ్ పైన వేసి 4 అంగుళాల మధ్యనే అది కలియ దున్నుతాం అన్నట్టు. రూటవేటర్ వేసి ఆ రూటవేటర్ వేసి కలియ దున్ని దానిపైన ఈ రేజుడ్ బెడ్ పైన ఈ ల్యాడర్ పరుచుకొని వాటర్ ఇచ్చి 2 లైన్లు అల్లం నాటుకుంటాం అన్నట్టు. నాటుకున్న తర్వాత బాగా తడిచ్చినాక అట్రాటాఫ్ అనే కలుపు నివారణ మందును పిచికారీ చేసుకుంటాం. సుమారుగా మనకు ఒక నెల వరకు కలుపు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇక చీడపీడలు అని అంటే మెయిన్ వర్షాకాలంలో అధిక వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేని టైంలో ఈ కాండం కుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ దుంప కుళ్ళు కానీ ఆశిస్తాయి అన్నట్టు. ఆ టైంలో మనకు చాలా రకాల ఫంగిసైడ్స్ వచ్చినాయి. అంటే మేమైతే ఎక్కువ స్టార్టింగ్లో చేసేది సిఓసి, ప్లాంటోమైసిన్, దాంట్లో ఒక ఇన్సెక్టిసైడ్ అంటే క్లోరో ఆర్ మోనో కలుపుకొని డ్రించింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా దానికి విన మన కంట్రోల్ కాని టైంలో ఇంకా ముందుకెళ్ళాలని అంటే మెట్లాక్జిల్, మ్యాంకోజెబ్ ఇలాంటివి విన స్ప్రే చేసుకుంటాం అన్నట్టు. ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి. అయినా మనము ఆ వర్షాల నుండి విన మెయిన్ టెక్నికల్గా ఈ డ్రిప్పు ఎత్తుమాడుల సిస్టమ్ ఉండడం వల్ల ఈ సంవత్సరం అల్లం పండియగలిగినాం.